ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మేము తిరుమలలో భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసామండి. స్వామివారి దర్శనానికి టికెట్ తీసుకుందామని వీళ్ళందరూ క్యూ లైన్లో ఉండేది స్వామివారి టికెట్స్ కోసమే అనమాట. ఈరోజు టికెట్స్ ఇస్తే మళ్ళీ రేపు మనకు దర్శనం అనేది ఉంటుంది. 4కి టికెట్స్ ఇస్తారంటే మేము 9:30కి వెళ్తే ఇంత లైన్ అనేది ఉందండి. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి, గుండు కొట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి, పిల్లలతో పాటు పెద్దలు కూడా. వీళ్ళు తిరుపతికి వెళ్ళేసి గుండు కొట్టించుకొని స్వామివారి దర్శనానికి వెళ్దాము ఫ్రీ దర్శనానికంటే చాలా టైం పడుతుంది, అంటే మనకు 24 అవర్స్ 2 డేస్ అలా పడుతుంది అనేసి మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్దామనేసి నిలబడ్డారనమాట. చూడండి, ఎండ కూడా లెక్క చేయకోకుండా ఎలా కూర్చున్నారో. వీళ్ళందరూ పైకి తిరుమలకు వెళ్ళేసి కిందికి వచ్చి టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే అండి, మనం ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్ తీసుకొని తిరుమలకు వెళ్ళడం బెస్ట్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా వచ్చేసాము, అందుకనే బాగా ఇబ్బంది పడ్డాము. రోజు మొత్తము టికెట్ కోసం లైన్లో నిలబడ్డామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి నిలబడితే 4:30కి అలా దర్శనం అయితే అయింది. ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రమే తిరుమలకు వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి అనుభవాలు మాత్రం ఎదుర్కోకండి. చాలా అంటే చాలా కష్టం పిల్లలతో మాత్రం వెళ్తే. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.